శ్రీ గురుభ్యో నమ. ఒక విషయాన్ని మనకి స్పృహలోకి తెప్పిస్తూ స్ఫురింపచేస్తూ దైవానికి అలాగే మానవ జాతికి ఈ పంచభూతాలకి అన్నింటికీ కూడా మనం ఎంత బాగా రుణపడి ఉన్నామని మనల్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసేటటువంటి ఒక గొప్ప విషయం ఇది. ఏంటంటే ఈ జగత్తు ఇలా కనపడుతున్నది, ఈ ప్రపంచం ఈ విశ్వం ఇలా కనపడుతోంది కదా. నిజానికి జగత్తుగా కనపడుతున్నది బ్రహ్మమే. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మనం వేసుకుంటున్నటువంటి ఈ చొక్కా లేదా ఈ చీర ఉంది కదా, దీనిని మనం చొక్కా అంటున్నాం లేదా చీర అంటున్నాం. నిజానికి ఇది చొక్కా కాదు, గుడ్డ. ఈ గుడ్డను ఒక ఆకారంలోకి మలిచి చొక్కా అంటున్నాం. ఏమంటారు? ఇది చొక్కా కాదు, గుడ్డ అని తేలింది కదా. నిజానికి ఇది గుడ్డ కూడా కాదు. గుడ్డని ఇలా లాగి చూడండి, ఇక్కడున్నవి దారపు పోగులు. దారపు పోగుల్ని ఒడుపుగా ఒకలా చేర్చి గుడ్డ అంటున్నాం. బాగుంది. ఇక్కడ ఉన్నవి దారపు పోగులు అన్నంత వరకు చూచాం కదా. నిజం ఇక్కడ ఉన్నవి దారపు పోగులు కూడా కాదు. దారపు పోగులుగా సాగదీయబడిన ప్రతి ఇక్కడ ఉన్నది. సాగదీయబడిన ప్రతి ఇక్కడ ఉన్నది. నిజం చెప్పాలంటే ఇక్కడ ఉన్నది ప్రతి కూడా కాదు. ప్రతి రూపాన్ని పొందుతున్న అణువులు, పరమాణువులు. పరమాణువుల రూపంలో వ్యక్తమవుతున్న ఒకానొక చైతన్యం. దానినే తెలిసిన వారు బ్రహ్మము అన్నారు. ఆ చైతన్యాన్నే బ్రహ్మము అన్నారు. చిత్రం చూసారా? మహా చైతన్యం పరమాణువులుగా, అణువులుగా, ప్రత్తిగా, దారపు పోగులుగా, గుడ్డగా సాగి వచ్చి చొక్కా రూపాన్ని ధరించి మనకి వినియోగపడుతూ ఉంది. కానీ ఇదేమిటి అన్నప్పుడు మనం ఏమంటున్నాం? ఇది నా చొక్కా అంటున్నాం. చిత్రం అదే. చొక్కా కనపడుతోంది తప్ప గుడ్డ కనపడటం లేదు. మీకు గుడ్డ లోపలి దారపు పోగులు కనపడటం లేదు, ఆ లోపల ప్రతి కనపడటం లేదు, ఇంకా ఆ లోపలి కథ అసలే కనపడటం లేదు. ఇలా కనపడకపోవడాన్నే పెద్దలు మాయ అన్నారు. మాయ అన్నారు. మనకు వినియోగపడుతున్న రూపం మనకు కనపడుతోంది. మనకు వినియోగపడుతున్న రూపం మాత్రమే మనకు కనపడుతోంది. అక్కడ ఉన్న అసలు స్థితి మనకు కనపడటం లేదు. వినియోగపడుతున్న రూపం జగత్తు అనబడుతోంది. అక్కడ ఉన్న అసలు స్థితి బ్రహ్మము అనబడుతుంది. వినియోగపడుతున్న రూపం యొక్క అసలు స్థితిని గమనించగలిగినప్పుడే మనం ఆ రూపాన్ని సద్వినియోగపరచడం అన్నది సాధ్యపడుతుంది. అసలు స్థితిని మరచి రూపాన్ని మాత్రమే చూసినప్పుడు ఆ రూపాన్ని మనం తోచినట్లు వాడుకుంటాం తప్ప ఎలా వాడుకోవాలో అలా వాడుకోలేం. ఎందుకు వాడుకోవాలో అందుకు వాడుకోలేం. దాని ఎడల ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించలేం. దానిని సద్వినియోగపరచడం ఎలాగో తెలుసుకోలేం. కనుక అక్కడ ఉన్న అసలు స్థితిని గమనిస్తూ ఆ అసలు స్థితి నుండి వ్యక్తమవుతున్న రూపాన్ని సద్వినియోగం చేయడంలో ఒడుపును చూపించమని మన పెద్దల యొక్క ఉపదేశం. బ్రహ్మమును గమనించగలిగిన వాడే జగత్తును సార్థకంగా వినియోగించగలడని వారి అనుభవపూర్వకమైన గొప్ప సందేశం. ఎంత గొప్ప సందేశం ఇది! స్పృహను కలిగి మానవుడు జీవిస్తే ఎంత బాగుంటుందో. కానీ ఆ మాయ మనకు అడ్డం వచ్చేస్తుంది.